చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల వైద్యాధికారి సాయి సింధు మాట్లాడుతూ మండల ప్రజలంతా సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి చుట్టుపక్కల నీటి నిల్వ లేకుండా చూడాలన్నారు. డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజలు ఆందోళన పడవద్దని, జ్వరం రావడంతో మోకాల నొప్పులు ఉన్న ప్రతి ఒక్కరూ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా వ్యాధులను పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, జ్వరంతో బాధపడుతున్న వారంతా పరీక్షలు చేయించుకోవాలన్నారు. నేను డాక్టర్ సాయి సింధు, పిహెచ్సి శంకరంపేట మెడికల్ ఆఫీసర్ని. ఇది వర్షాకాలంలో మాన్సూన్ సీజన్లో వైరల్ ఫీవర్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. వైరల్ ఫీవర్స్ అంటే డెంగ్యూ కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, ఇంకా నార్మల్గా వైరల్ ఫీవర్స్ అనేవి కూడా ఉంటాయి. అవి కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. అయితే ఈ ప్రతి ఒక్క వైరల్ ఫీవర్ని చాలామంది ప్రజలు డెంగ్యూ అని భయపడుతున్నారు. అది భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే డెంగ్యూ వల్ల చనిపోయే ఆస్కారం ఉండదు. మరి నెగ్లెక్ట్ చేస్తేనే చనిపోయే ఆస్కారం ఉంటుంది. డెంగ్యూని కానీ వైరల్ ఫీవర్స్ని కానీ మనం నియంత్రించవచ్చు. ఎలా నియంత్రించవచ్చు అంటే చుట్టుపక్కల పారిశుభ్రత పాటించడము, ఇంకోటి ఎక్కడైనా నీళ్ళు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఎవరి ఇంటిని వాళ్ళు, ఇంటి ముందు ప్రదేశాన్ని, ఇంటిని వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళన్నీ క్లీన్ చేసుకుంటే వైరల్ ఫీవర్స్ అనేవి తగ్గుతాయి మన మండలంలో అనేవి. ఈ సెప్టెంబర్ ఎండింగ్ వరకు వర్షాలు పడతాయి కాబట్టి అప్పటి వరకు వైరల్ ఫీవర్స్ కామన్గా ఉంటాయి. భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఒక్కరోజు జ్వరం వచ్చినా, నొప్పులు అనిపించినా వెంటనే పిహెచ్సికి వచ్చి పరీక్షలు మాకు చూయించుకొని పిహెచ్సికి వచ్చి పరీక్షలు చేయించుకోవాలని మనవి చేస్తున్నాను. అది ఒక 4-5 రోజులు వెయిట్ చేసి తగ్గుతుందని వెయిట్ చేయడం వల్ల అది కాంప్లికేట్ అయిపోతుంది. సో అలా చేయొద్దని కోరుకుంటున్నాను. ఏది ఉన్నా పిహెచ్సికి కానీ, ఆశాలకు కానీ, అక్కడ ఉన్న ఏఎన్ఎంస్కి, ఎంఎల్ఎస్పి డాక్టర్లకి ఇన్ఫామ్ చేసి వెంటనే పిహెచ్సికి వచ్చి టెస్టులు చేయించుకోవాలని కోరుకుంటాను. పిహెచ్సిలో కూడా డెంగ్యూ టెస్ట్, మలేరియా టెస్ట్, టైఫాయిడ్ టెస్ట్, చికెన్ గునియా టెస్ట్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి.